Good morning students. Good morning sir. ఓకే ఈ రోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి చూడండి పిల్లలు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్. అంటే ఈ హెచ్ఆర్ఎం అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ లో ఎటువంటి ఫంక్షన్స్ అనేటువంటివి చేస్తుందో మనం ఈ క్లాస్ లో తెలుసుకుంటాం పిల్లలు. కొంచెం నీట్ వినండి. సాధారణంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కొన్ని ఫంక్షనింగ్ అనేటువంటి చేస్తుంది. అవి చేసేటువంటి ఫంక్షన్స్ మనం ప్రధానంగా క్లాసిఫై చేసుకుంటే ఫస్ట్ వన్ చూడండి మేనేజీరియల్ ఫంక్షన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆపరేటివ్ ఫంక్షన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అడ్వైజరీ ఫంక్షన్స్. అంటే ఒక సంస్థలో ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేదా హెచ్ఆర్ఎం అనేటువంటిది ఇన్ని రకాల ఫంక్షనింగ్ అనేటువంటిది నిర్వహిస్తుంది. దీంట్లో మొదటిగా మనము డిస్కస్ చేయాల్సింది మేనేజీరియల్ ఫంక్షన్స్. నీటి వినంటారు. మేనేజీరియల్ ఫంక్షన్స్ అంటే సాధారణంగా ఒక వ్యాపార సంస్థలో మేనేజ్మెంట్ హోదాలో ఉండేటువంటి వ్యక్తులు కానీ మేనేజ్మెంట్ హోదాలో ఉండేటువంటి ఇతర అధికారులు కానీ వాళ్ళు చేసేటువంటి ఫంక్షన్స్ ఏముంటాయి? మనం ఇంతకు ముందు మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఒకసారి. ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. అంటే మేనేజ్మెంట్ చేసేటువంటి ఫంక్షన్సే మనము మేనేజీరియల్ ఫంక్షన్స్ అంటాం. అయితే మేనేజ్మెంట్ చేసే ఫంక్షన్స్ కి ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి ఏంటి రిలేషను? ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈ ఫంక్షనింగ్ ఎలా చేస్తుంది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి పిల్లలు. దీంట్లో ఫస్ట్ వన్ హెచ్ఆర్ ప్లానింగ్. నీటి వినండి. హెచ్ఆర్ ప్లానింగ్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక వ్యాపార సంస్థలో లేదా ఒక కంపెనీలో మనం ఎక్కడైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మేనేజ్మెంట్ వేసేటువంటి ప్రణాళికలకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ఎంత అవసరము, వాళ్ళ ప్రొసీజర్స్ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి, ఈ పాలసీస్ అన్నిటి వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వాళ్ళ గోల్స్ ని రీచ్ అవ్వాలి అని అంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి, వీటికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్, ప్లాన్స్ ఇవన్నీ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆ ప్లానింగ్ అనేటువంటి ఫంక్షనింగ్ అనేటువంటి దాని ద్వారా చేపిస్తుంది. అంటే సంస్థ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళకు కొన్ని పాలసీస్, ప్రొసీజర్స్ ఏర్పాటు చేసుకుంటారు. వాటిని చేయడానికి మ్యాన్ పవర్ కావాలి. ఆ మ్యాన్ పవర్ ఎంత అవసరమో ప్రణాళికల భాగంగానే హెచ్ఆర్ ప్లానింగ్ అనేటువంటి వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మేనేజీరియల్ ఫంక్షన్స్ లో చూడండి సెకండ్ వన్ ఆర్గనైజింగ్ ఫంక్షన్. ఇది ఎలా చేస్తుందంటే ప్లానింగ్ లో ఏవైతే ప్రణాళికలు వేయడం జరుగుతుందో ఆ ప్రణాళికలకు సంబంధించినటువంటి మ్యాన్ పవర్ అంతటినీ కూడా రిక్రూట్ చేసుకోవడం, మ్యాన్ పవర్ అంతటినీ కూడా సమకూర్చుకోవడం, ఆ సమకూర్చుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడం. అంటే ఈ హెచ్ఆర్ఎం అనేది ఆర్గనైజింగ్ చేస్తుంది. అంటే ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైనటువంటి ఆల్ రిసోర్సెస్ ని, ఏ రిసోర్సెస్? మ్యాన్ పవర్ రిలేటెడ్ రిసోర్సెస్. అంటే మ్యాన్ పవర్స్ లో వేరే స్కిల్స్, ఎక్స్పీరియన్సెస్ వీటికి సంబంధించినటువంటి వ్యక్తులన్నింటినీ కూడా సమకూర్చుకుంటుంది. కాబట్టి ఆర్గనైజింగ్ ఫంక్షన్ కూడా చేస్తుందని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి డైరెక్టింగ్ ఫంక్షన్. ఓకేనా? ఈ డైరెక్టింగ్ ఫంక్షన్ అనేటువంటిది ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే మనము మేనేజర్ ఏదైతే డైరెక్ట్ చేస్తాడో ఆ డైరెక్ట్ చేసేటువంటి కొన్ని యాక్టివిటీస్ కి సరైనటువంటి ఒక క్వాలిఫైడ్, ఒక స్కిల్డ్ పర్సన్స్ ని మనం దానికి ప్రమోట్ చేయాలి. దానిలో మనము వాళ్ళకి అందజేయాలి. మరి అక్కడ ఏ జాబ్ కి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ అనుగుణంగా వీళ్ళు ఇచ్చే డైరెక్షన్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు అవసరం ఉంటారు. కాబట్టి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మేనేజర్ స్పెసిఫై చేసేటువంటి వాళ్ళ డైరెక్షన్ ఫాలో అయ్యి ఆ వర్క్ ని చేయగలిగేటువంటి వ్యక్తుల్ని నియమించడం అనేటువంటిది చేస్తుంది. కాబట్టి డైరెక్టింగ్ ఫంక్షన్ లో కూడా హెచ్ఆర్ఎం ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుంది పిల్లలు. నెక్స్ట్ లాస్ట్ వన్ కంట్రోలింగ్. చూడండి నీటి వినండి. ఈ కంట్రోలింగ్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక వ్యవస్థలో ఆల్ ఫంక్షనింగ్ కంప్లీట్ గా జరుగుతున్నాయా లేదా అని అబ్జర్వ్ చేయడానికి, అంటే అన్ని ఫంక్షన్స్ కూడా కరెక్ట్ గా జరుగుతున్నాయా లేవా అని అబ్జర్వ్ చేయడానికి ఈ కంట్రోలింగ్ అనేటువంటి ఫంక్షన్ అనేటువంటిది మేనేజర్స్ చేస్తారు. మరి దాంట్లో
దాంట్లో హెచ్ఆర్ఎం పాత్ర ఎలా ఉంటుంది అంటే హెచ్ఆర్ఎం సంబంధించినటువంటి ఫంక్షన్ ఎలా చేస్తుంది అంటే కంట్రోలింగ్ చేయడానికి అవసరమైనటువంటి అర్హతలు అవసరమైనటువంటి నైపుణ్యము ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ కంట్రోలింగ్ అనేటువంటి ఆస్పెక్ట్ చేయడానికి ఆ ఫంక్షనింగ్ నెరవేర్చడానికి అవసరమైన వ్యక్తుల్ని దానిలో ఇస్తూ ఆల్ యాక్టివిటీస్ కూడా సమపాలలో జరగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ మేనేజరియల్ ఫంక్షన్ లో భాగంగా ఈ కంట్రోలింగ్ కూడా అవసరమైన వ్యక్తుల్ని అందజేస్తుంది హెచ్ఆర్ఎం. అంటే ఇప్పుడు వరకు మనం చెప్పినటువంటివి మేనేజరియల్ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్. అంటే మేనేజర్ అనేవాడు ఈ ఫంక్షన్స్ చేసేటప్పటికి హెచ్ఆర్ఎం యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది దీంట్లో. కాబట్టి మేనేజర్ ఫంక్షన్స్ నే మనం హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ గా ఇక్కడ మేనేజరియల్ ఫంక్షన్ లో చెప్పుకుంటాం. నెక్స్ట్ చూస్తే ఆపరేటివ్ ఫంక్షన్స్. నీటిగా అనుకోండి, ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్ అనేటువంటిది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ లో ఒరిజినల్ అంటే హెచ్ఆర్ఎం ఉన్నదే ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్ సంబంధించి. అంటే ఒక సంస్థలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది దేనికోసం ఉంటుంది అంటే ఆపరేటివ్ ఫంక్షన్స్. అంటే ఒక సంస్థని ఆపరేట్ చేయాలంటే ఒక సంస్థలో ఏ యాక్టివిటీస్ అయినా జరగాలంటే ఖచ్చితంగా ఆ సంస్థలో మ్యాన్ పవర్ అవసరం, అంటే హ్యూమన్ రిసోర్స్ అవసరం. మరి ఆ హ్యూమన్ రిసోర్స్ ని ఎంత మందిని రిక్రూట్ చేయాలి, ఎలాంటి వ్యక్తులను రిక్రూట్ చేయాలి, ఎలాంటి వ్యక్తులు ఉంటే మన సంస్థ లక్ష్యాలకు చేరుకుంటాము, ఈ అన్నింటికి సంబంధించినటువంటి ఆపరేటివ్ ఫంక్షన్స్ అనేటువంటివి హెచ్ఆర్ఎం చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక్కొక్కటి మనం డీటెయిల్ గా తెలుసుకుంటే పిల్లలు ఫస్ట్ వన్ చూడండి, రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ ఫంక్షన్. గుర్తుంచుకోండి పిల్లలు, రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ ఫంక్షన్ అంటే సాధారణంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే ఒక వ్యాపార సంస్థకి అవసరమైనటువంటి లేదా జాబ్ రిక్వైర్మెంట్ కి అవసరమైనటువంటి వ్యక్తులను రిక్రూట్ చేసుకోవడం, సెలెక్ట్ చేయడం అనేటువంటిది దీని ప్రైమరీ ఫంక్షన్ అని చెప్తాం. మరి ఆ రిక్రూట్మెంట్ సెలక్షన్ అంటే ఒకసారి చూడండి పిల్లలు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఏం చేస్తుంది హెచ్ఆర్ఎం అనేటువంటిది, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే వ్యక్తులు స్పెసిఫైడ్ జాబ్ కి అర్హతలు మరియు వాటికి సంబంధించినటువంటి స్కిల్స్ కూడినటువంటి ఒక ప్రకటన ఇస్తూ ఆ ప్రకటన ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంది. మరి ఆ అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అప్లై చేసుకుంటే దానిలో మన సంస్థ లక్ష్యాలకి మన జాబ్ కి అవసరమైనటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి మనము ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్ లో మొదటి ఫంక్షన్ గా రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ అంటే ఎంపిక అనేటువంటిది కూడా చేస్తుంది అనేది మొదటి ఫంక్షన్ గా చెప్తాం కదా. నెక్స్ట్ వన్ జాబ్ అనాలిసిస్ అండ్ డిజైన్. చూడండి, జాబ్ అనాలిసిస్ అండ్ డిజైన్ అంటే అర్థం ఏంటంటే ఒక కంపెనీలో వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ముందు మనము అనలైజ్ చేయాలి. ఎందుకు అనలైజ్ చేయాలి అంటే అందరు వ్యక్తులు అన్ని పనులు చేయలేరు. కొన్ని పనులు కొంతమంది వ్యక్తులే చేయగలుగుతారు, కొన్ని పనులు ఇంకొంతమంది వ్యక్తులే చేయగలుగుతారు. కాబట్టి ముందు జాబ్ అనాలిసిస్ అంటే ఏంటి, ఈ వర్క్ ఏంటి, ఈ వర్క్ చేయడానికి ఎలాంటి వ్యక్తులు కావాలి, అలా జాబ్ అనాలిసిస్ అనేటువంటిది చేస్తూ డిజైన్ చేసుకోవాలి. ఏంటి, ఆఫీస్ లో జాబ్ చేయాలి కాబట్టి ఆఫీస్ లో ఎటువంటి జాబ్లు ఉంటాయి, మనకి ఎటువంటి వర్క్ ఉంది, మన వర్క్ కి ఎటువంటి వ్యక్తులు అవసరము, ఈ డిజైన్ అంతా చేస్తారు. కాబట్టి జాబ్ యొక్క డిస్క్రిప్షన్ తో జాబ్ అనాలిసిస్ చేసి దాంతో పాటు వాళ్ళకి డిజైన్ చేసుకుంటారు. ఇది సెకండ్ ఫంక్షనింగ్ గా ఆపరేటివ్ లో సెకండ్ ఫంక్షన్ గా చెప్తాము జాబ్ అనాలిసిస్ అండ్ డిజైన్. అంటే ఎటువంటి జాబ్ కి ఎటువంటి వ్యక్తులు అవసరమో ముందు అనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ పేరు చూడండి, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని అంటున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఏంటంటే మనము రిక్రూట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులని మనం సంబంధిత జాబ్స్ కి మనము వాళ్ళకి పంపించాం. ఇలా పంపించిన తర్వాత ఆ వ్యక్తులు ఆ జాబ్ చేస్తునేటప్పుడు ఆ జాబ్ లో వాళ్ళు ఎంత పనితీరుని కనబరిచారు అంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎంత ఉంది అని తెలుసుకునేటువంటిది ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కింద వ్యాపార సంస్థలు కంపెనీలు కొన్ని
కొంత మొత్తం అనేటువంటి కేటాయిస్తారు వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కోసము, సంస్థ లక్ష్యాల వైపు వాళ్ళని తయారు చేయడం కోసము. కాబట్టి ఆ ఎంప్లాయీ అనేవాడు మనం ఇచ్చేటువంటి తర్ఫీదు, అదే ట్రైనింగ్ అంటాం, దానిలో ఎంతవరకు సఫలీకృతమయ్యాడు, ఎంతవరకు వర్క్ చేయగలుగుతున్నాడు, ఎంత వర్క్ చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవడమే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాం. ఇలా వ్యక్తుల యొక్క పెర్ఫార్మెన్స్ ని మనం తెలుసుకున్న తర్వాత, అంటే ఎవరైతే సంస్థలో ఎంప్లాయీస్ గా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ తెలుసుకున్న తర్వాత వాళ్ళని భవిష్యత్ అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో వాళ్ళ చేత ఎలా పనులు చేయించాలి, ఇటువంటి యాక్టివిటీస్ వాళ్ళకి అప్పగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ ఇస్తూ కొత్త నైపుణ్యాలని నేర్పించడం కానీ, ఇవన్నీ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, అందులో కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటుంది? పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేటువంటిది చేయడం వల్ల ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. ఆ వ్యక్తుల యొక్క పెర్ఫార్మెన్స్ తెలియడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ వ్యక్తి అయితే నెక్స్ట్ ప్రాసెస్ కి లేదా టఫ్ టాస్క్ కి వీళ్ళు పనికొస్తాడు, వీళ్ళు చాలా స్కిల్ ఉంది అని చెప్పేసి వాళ్ళని ఈ స్టేజ్ లో గ్రహించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భవిష్యత్ అవసరాల కోసము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి యాక్టివిటీస్ ఆ ఫంక్షన్ కూడా హెచ్ఆర్ఎం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వ్యక్తులు అభివృద్ధి అనేటువంటిది ఒక లక్ష్యం అయితే, ఇంకో లక్ష్యం ఏంటంటే ఆ వ్యక్తి అభివృద్ధి సంస్థ లక్ష్యాలకు పనికొస్తుంది. ఒక వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చాము అంటే వాడి కోసం వాడు ఆలోచించుకుంటే వాడి డెవలప్మెంట్ ఆలోచిస్తాం, కానీ వాడి ట్రైనింగ్ అనేటువంటిది మన సంస్థ లక్ష్యాలకు కూడా అది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పిల్లలు. ఈ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ చూడండి పిల్లలు, వేజ్, సాలరీ, అడ్మినిస్ట్రేషన్. అంటే దీన్ని అర్థం చేసుకోండి పిల్లలు, ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఒక సంస్థలో పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం. అంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ నీడ్స్ అనేటువంటి ఉంటాయి, వాటిని తీర్చుకోవడం కోసము సంస్థల్లో ఎంప్లాయీగా జాయిన్ అవుతారు. అందరూ ఇదే ఉద్దేశం కాదు, కానీ కొంతమంది వ్యక్తుల యొక్క అవసరాలు అనేటువంటివి, ఫైనాన్షియల్ నీడ్స్ అనేటువంటివి చాలా అవసరం ఉంటాయి. మరి అలాంటప్పుడు వాటిని సాటిస్ఫై చేయడం కోసము క్వాలిఫైడ్ నెక్స్ట్ స్కిల్డ్ పర్సన్స్ అటువంటి జాబ్స్ ని ప్రిఫర్ చేసుకుంటారు, అటువంటి లక్ష్యాలకే చేరుకుంటారు. కాబట్టి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఏ జాబ్ కి ఎంత శాలరీ, ఏ జాబ్ కి ఎటువంటి ఇంక్రిమెంట్స్ ఉండాలి, ఏ జాబ్ కి ఎటువంటి ప్రమోషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా హెచ్ఆర్ఎం ఆ స్టేజెస్ అన్నింటినీ కూడా ముందు డిజైన్ చేసుకుంటారు. అదే మనం ఇక్కడ చెప్తుంది వేజ్ అండ్ సాలరీ అడ్మినిస్ట్రేషన్. వేజ్ అండ్ సాలరీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఈ జాబ్ పొజిషన్స్ కి ఎంత అమౌంట్ అనేది మనం పే చేయాలి, ఇక్కడ నుంచి ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ వచ్చి తర్వాత వాళ్ళకి ప్రమోట్ చేస్తే నెక్స్ట్ ఎంత సాలరీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ముందుగానే స్పెసిఫైడ్ జాబ్ కి డిజైన్ చేసుకుంటుంది. అదే మన ఈ ఫంక్షన్ గా చెప్తాం. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, ఎంప్లాయీ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్. పిల్లలు ఎంప్లాయీ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక సంస్థలో ఒక వ్యక్తి ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడంటే ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ చూసుకునేది ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఎలా చూసుకుంటుంది అంటే ఆ ఎంప్లాయీ ఆ సంస్థలో ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత నీకు ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, నీ పిల్లల చదువుకి ఎలా ఉంటాయి, లేదా నీకు ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తారు, లేదు అని అనుకుంటే నీకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, లేదు నీవు టార్గెట్ రీచ్ అయితే ఇంత అమౌంట్ అనేటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది, లేదా నీకు ప్రమోషన్ బెనిఫిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎంప్లాయీ యొక్క సంక్షేమం. అంటే వాడి యొక్క చూడండి ఓన్లీ ఫైనాన్షియల్ కాదు, ఇతర యాక్టివిటీస్ లో కూడా వాళ్ళని డెవలప్మెంట్ కోసము హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఎంప్లాయీ వెల్ఫేర్ చూసుకునేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ గా ఈ ఆపరేటివ్ ఫంక్షన్ లో చేస్తుంది. ఇతర మెయింటెనెన్స్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, అక్కడ ప్రమోషన్ మీద వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యొక్క అందులో ఉండేటువంటి స్పెసిఫైడ్ ఎవరు ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ యొక్క షీట్ లో వాడి పనితీరును బట్టి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇవి యాక్టివిటీస్ అన్ని చేస్తుంది.
వీటిని ఆపరేటివ్ ఆపరేటివ్ ఫంక్షన్స్ అని చెప్తుంటారు. అంటే ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్ అనేటువంటివి చేయడం కోసం మాత్రమే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ని ఒక సంస్థలో మెయింటైన్ చేస్తారు. మరి ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఫంక్షన్స్ లో మన థర్డ్ కేటగిరీ ఏం చెప్తుంది అంటే అడ్వైజరీ ఫంక్షన్స్. అడ్వైజరీ ఫంక్షన్స్ అంటే ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థలో మేనేజర్స్ నుంచి అంటే టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని సందర్భాల్లో వ్యక్తుల యొక్క పనిచేసేటువంటి విధానాలకి కొన్ని రకాలైనటువంటి సలహాలు అంటే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తుంది. మనం ప్రధానంగా ఈ అడ్వైజరీలో మనం 2 అంశాలు మనం గుర్తిస్తున్నాము. చూడండి పిల్లలు, దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, అడ్వైస్ టు టాప్ మేనేజ్మెంట్. అంటే వ్యాపార సంస్థలు లేదా కంపెనీల్లో ఉండేటువంటి టాప్ మేనేజ్మెంట్ అంటే ఉన్నత శ్రేణి నిర్వహణ వర్గం ఎవరైతే ఉంటారో ఆ ఉన్నత శ్రేణి నిర్వహణ వర్గానికి ఇది అడ్వైస్ ఇస్తుంది. ఎవరు? మన హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. మరి ఎలా అడ్వైస్ ఇస్తుంది, ఎటువంటి సందర్భాల్లో అడ్వైస్ ఇస్తుంది అంటే గుర్తుంచుకోండి పిల్లలు, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేది సంస్థ లక్ష్యాలను చేరుకోవాలి అంటే ఆ లక్ష్యాలకు అనుగుణంగా జాబ్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. ఈ జాబ్స్ కి అవసరం ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క అర్హతలు, వ్యక్తుల యొక్క నైపుణ్యాలు ఇవన్నింటినీ కూడా ఇవి ముందుగానే డిజైన్ చేసుకుంటుంది. అయితే టాప్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? గోల్స్, ఆబ్జెక్టివ్స్ ముందు డిసైడ్ చేసుకుంటుంది. కానీ మరి ఆ గోల్స్ చేరుకోవాలి అని అంటే వాళ్ళకి ఎంతమంది వ్యక్తులు అవసరము, ఎటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు అవసరము, ఎటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు అవసరము, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి తెలియపరుస్తుంది అడ్వైస్ టు ద టాప్ మేనేజ్మెంట్ అనే పేరుతో. అంటే ఆ టాప్ మేనేజ్మెంట్ చెప్తుంది, సార్ మనకి ఈ జాబ్ కి అయితే అట్లీస్ట్ ఒక 25 మెంబర్స్ అవసరం సార్, ఈ 25 మెంబర్స్ మనం రిక్రూట్ చేసుకోవాలి సార్ అనే విషయాన్ని ఈ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేది టాప్ మేనేజ్మెంట్ కి తెలియపరుస్తుంది. అప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ పొజిషన్ చెక్ చేసుకొని 25 సరిపోతుంది, మన దగ్గర మనీ ఉంది, శాలరీ ఇచ్చుకోగలం, వాళ్ళు రిక్రూట్ చేసేయండి వెంటనే. అంటే ఈ టాప్ మేనేజ్మెంట్ కి ఇచ్చేటువంటి సలహాలు ఎలా ఉంటాయంటే సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ కి, గోల్స్ కి రీచ్ అయ్యే విధంగా ఉండేటువంటి అక్కడ ఇస్తుంది. నెక్స్ట్ సెకండ్ అడ్వైజరీ ఒకసారి అర్థం చేస్తే అడ్వైస్ టు ద డిపార్ట్మెంట్ హెడ్స్. అంటే ఒక వ్యాపార సంస్థలో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకునేటువంటి సందర్భంలో పర్చేజ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ కి కూడా ఏంటంటే వాళ్ళ జాబ్లు, వాళ్ళ యాక్టివిటీస్ చేయడానికి ఎంతమంది వ్యక్తులు అవసరమో, ఆ వ్యక్తులు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారా లేదో ఈ విషయాన్ని తెలియపరుస్తూ వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాన్ని దృష్టిలో రిక్రూట్మెంట్ చేసుకోవడము, వాళ్ళ అవసరాన్ని దృష్టిలో జాబ్స్ ని క్రియేట్ చేయడము, అటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడము, సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ హెడ్లకి అటువంటి ఎంప్లాయీస్ ని అందివ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ అడ్వైజరీ ఫంక్షన్స్ లో ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే సలహాలు ఇస్తుంది. ఆ సలహాలు పాటించి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ కావచ్చు లేదా టాప్ మేనేజ్మెంట్ అవ్వచ్చు ఖచ్చితంగా ఆ సంస్థ లక్ష్యాలకు అవసరమైనటువంటి వ్యక్తుల రిక్రూట్మెంట్ చేయడానికి ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది పిల్లలు. ఇంతటితో ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అనేటువంటివి మనము డిస్కస్ చేసుకున్నాము, ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాము.